హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ బ్లాగ్స్. నెలకు 3,000 ఇన్వెస్ట్మెంట్తో ₹1,00,00,000 ఎలా వస్తుంది అని చెప్పాను కదండి తమ్నెయిల్లో. ఎలా వస్తుంది అనేసి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, చూపిస్తానండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనము మన ఫోన్లో డేట్ టైము ఫిక్స్ చేస్తాము. ఆ డేట్కి ఆ టైంకి మన ఫోన్లో నుంచే మనం ఏ మ్యూచువల్ ఫండ్ అయితే సెలెక్ట్ చేసామో ఆ మ్యూచువల్ ఫండ్లోకి అమౌంట్ కట్ అయ్యి ఇన్వెస్ట్ అవుతుందన్నమాట. నెలకు 3,000తో ప్రతి నెల 3,000 అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. వితిన్ 3 డేస్లో మన అమౌంట్ ఇన్వెస్ట్లోకి వెళ్తుందన్నమాట. ఫండ్ మేనేజర్స్ 100 కంపెనీలను రీసెర్చ్ చేసి మన అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన అమౌంట్ డబుల్ త్రిబుల్ అవుతుందో వాళ్ళు ఆలోచించి మనం ఇచ్చే అమౌంట్ని మన కట్టే 3,000ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఫండ్ మేనేజర్స్ డిసైడ్ చేస్తారు ఏ కంపెనీలో పెట్టాలి, ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుంది, ఎక్కువ బెనిఫిట్స్ ఎక్కడ వస్తుంది అనేసి వాళ్ళే డిసైడ్ చేస్తారు. మన ఇష్టం అండి. కంపల్సరీ 3,000 చెయ్యాలా అనేం లేదు. ₹1,000 నుంచి 2,000 దగ్గర నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. నేను 3,000తో చెప్తున్నాను మీకు. 3,000తో ఎన్ని ఇయర్స్కి, ఎన్ని సంవత్సరాలకి 1 crore అవుతుంది అనేసి మీకు ఈ క్లియర్గా వీడియోలో చెప్తాను, చూపిస్తున్నానండి. మన అమౌంట్ని లాంగ్ టర్మ్లో పెట్టామంటే 12 to 15%తో 30 ఇయర్స్ దగ్గర 1 crore అవుతుందన్నమాట. మనం క్యాలిక్యులేషన్ చేసామంటే 12% రావచ్చు. ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీస్ని బట్టి, అక్కడ వచ్చే ప్రాఫిట్ను బట్టి మనకు 15% కూడా రావచ్చండి. 15% వచ్చినప్పుడు మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మనకు నెల యాడ్ అవుతూ వస్తుంది. ఎన్ని డేస్ అని వస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయింది అని వస్తుంది, ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది కూడా వస్తుందండి. ప్రతి ఒక్కటి మనం ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. మై క్యాంప్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల అందులో మనము మ్యూచువల్ ఫండ్లో ఎన్ని రోజులైంది, ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, మనకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఎన్ని డేస్ అయింది, ప్రతి ఒక్కటి మన ఫోన్లో మనమే చూసుకోవచ్చు అండి. ఒకవేళ మనకి 13%, 14% అలా వచ్చిందనుకోండి లాంగ్ టర్మ్ మీద, ఒక 1 ఇయర్ను మనం పెంచుకున్నామంటే సరిపోతుంది. మనకు అప్పుడు 1 crore వరకు వస్తుందండి. ఆ క్యాల్కులేషన్ బట్టి ఎక్కువ తక్కువలు ఉంటే మనం పెంచుకోవచ్చు. ఒకవేళ 15%తో మనకు వచ్చినట్లయితే 15, 16 అలా వచ్చిందనుకోండి, మనకు 30 ఇయర్స్కైనా సరిపోతుంది. 3,000 కట్టామంటే జస్ట్ 3,000 ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు ఇంత బెనిఫిట్ ఉందన్నమాట. మన ఇష్టం, మనం ₹1,000తో కూడా చేసుకోవచ్చు. మనకు వచ్చే ఇన్కమ్ను బట్టి మనము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఏ ఫండ్లో పెట్టాలి, ఎన్ని రోజులకు పెట్టాలి, లాంగ్ టర్మ్లో అయినా పెట్టచ్చు, లంసమ్గా ఒకేసారి అయినా పెట్టచ్చు. ఒకేసారి పెట్టలేని వాళ్ళు మంత్లీ 3,000 కానీ 1,000 to 2,000, 3,000, 4,000, 5,000 మన ఇష్టము. మన కన్వీనియంట్ని బట్టి ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత రిటర్న్స్ వస్తాయండి. మనం ఇన్వెస్ట్ చేయడంలో ఉంటుంది. ఒకవేళ మనకు అమౌంట్ అవసరం అయిందనుకోండి, మనం ఎవరిని ఏమి చేయి చాచాల్సిన అవసరం లేదు. మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో మనము రెడీమ్ ఆప్షన్ ద్వారా మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చండి. మన అమౌంట్ని మనకు ఎమర్జెన్సీకి మనం క్లోజ్ చేసుకోవచ్చు. పూర్తిగా క్లోజ్ చేయమన్నమాట. మనకి ఎంతవరకు అమౌంట్ అవసరం ఉందో ఆ అమౌంట్ మాత్రం మనము రెడీమ్ ఆప్షన్ ద్వారా తీసుకోవచ్చు. మనకి ఎంత అమౌంట్ అవసరమో అంతనే మనం ఎంటర్ చేయొచ్చండి. అమౌంట్ను ఆ ఆప్షన్లో ఎంటర్ చేసామంటే మనకు కావాల్సిన అమౌంట్ 3 డేస్కే మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఆ అమౌంట్ని తీసుకోవచ్చు. ఇంకా మిగిలిన అమౌంట్ లాంగ్ టర్మ్లోనే ఉంటుంది కదా, దానికి వచ్చే బెనిఫిట్స్, ఇంట్రెస్ట్లు అవి అలాగే వస్తాయి. ఎమర్జెన్సీలో కూడా మనకు ఈ విధంగా ఈ అమౌంట్ పెరిగిన ఇంట్రెస్ట్ కూడా మనకు ఉపయోగపడుతుందండి. మనం అసలు అలాగే పెట్టి ఆ పెరిగిన ఇంట్రెస్ట్ మాత్రమైనా డ్రా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. ఎమర్జెన్సీలో కూడా మనం కట్టిన ఫండ్ ద్వారా వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్లో చాలా సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి, చాలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉన్నాయండి. మీ అందరూ చూడండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.